పెళ్లి వేడుకలో ఇంటి పెద్ద మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంతో వధువు ఆమె తల్లి తీవ్ర భావోద్వేగానికి గురైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త మైనపు విగ్రహం పక్కన నిలబడి ఫోటోలు దిగుతూ వధువు తల్లి కంటతడి పెట్టుకోగా ఆమెను ఓదార్చుతూ పెళ్లి కుమార్తె కూడా భావోద్వేగానికి గురయ్యారు. వీరిని చూసి అక్కడున్న వారికి కళ్ళు చెమ్మగిల్లాయి. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన పెడకం బాలరాజు 5 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈయన కుమార్తె స్నేహకు సింగరేణి హెడ్ ఆఫీస్లో ఆఫీసర్గా పనిచేస్తోన్న తంబళ్ల అవినాష్తో వివాహం జరిగింది. స్నేహ అవినాష్ వివాహ రిసెప్షన్ను జనవరి 1వ తేదీన సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్లో నిర్వహించారు. అయితే పెళ్లి కుమార్తె తమ్ముడు తన తండ్రిపై మమకారంతో బాలరాజు మైనపు విగ్రహాన్ని చేయించి రిసెప్షన్కు తీసుకువచ్చారు. వీల్ చైర్లో కూర్చున్నట్లు ఉన్న బాలరాజు మైనపు విగ్రహం ఆయనే స్వయంగా రిసెప్షన్కు హాజరైనట్టు చేసింది. బాలరాజు మైనపు విగ్రహాన్ని చూసి ఆయనతో కలిసి పనిచేసిన సింగరేణి ఉద్యోగులంతా భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యామిలీ ఫోటో కోసం బాలరాజు మైనపు విగ్రహాన్ని ఆయన కుమారుడు వేదిక మీదికి తీసుకెళ్లారు. భర్త మైనపు విగ్రహం పక్కన నిలబడి ఫోటో దిగుతూ స్నేహ తల్లి కంటతడి పెట్టుకున్నారు. ఆమెను స్నేహ ఓదార్చారు. అయితే తల్లిని ఓదారుస్తూ స్నేహ కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను భర్త ఓదార్చాల్సి వచ్చింది. మొత్తానికి మైనపు బొమ్మ రూపంలో ఇంటి పెద్ద పెళ్లికి హాజరై అందరితో కంటతడి పెట్టించారు. అక్క పెళ్లిలో తన తండ్రిని ఉంచాలనే ఆలోచన చేసిన బాలరాజు కుమారుడిని అందరూ మెచ్చుకున్నారు.